Namaste, dear friends. It's Ramesh. You are welcome to Gora Rajaji Grandpa's Fundamental English Grammar. Well, dear friends, I am very grateful to everyone for your cooperation, support, liking the video, sharing the video, subscribing it. Well, I appeal you to continue it. Thank you. So, friends, మిత్రులారా స్వాగతం. మనం పాస్ట్ టెన్స్ లో ఇంతవరకు రెండు చదివాము, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మూడవది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అమ్మా. చూద్దామమ్మా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటో. చూడండి మిత్రులారా, ఈ టెన్స్ పేర్లు ఏవైతే ఉన్నాయో, ఈ టెన్స్ మీరు ఏవైతే రాసుకుంటున్నారో వీటి పేర్లోనే వీటి అర్థం దాగుందమ్మా. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ అంటే సంపూర్ణము, పూర్తయిందనమాట. పాస్ట్ అంటే పాస్ట్ టెన్స్ లో, అంటే ఇప్పుడు వర్తమానంతో దానికి ఏం సంబంధం లేదు, పాస్ట్ టెన్స్ లోనే అది పూర్తయిపోయింది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మరి చూద్దామమ్మా దాంట్లో సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, దాని ఫార్ములా ఏంటి. లెట్స్ సీ. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఇంతనమ్మా. ఐ హ్యాడ్ రిటర్న్, ఐ సబ్జెక్ట్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ అమ్మా, రిటర్న్ అంటే V3. ఐ హ్యాడ్ రిటర్న్, నేను రాసి ఉంటిని. ఇప్పుడు కాదు, పాస్ట్ టెన్స్ లో ఎప్పుడో నేను రాసి ఉంటిని అంటే ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎప్పుడో రాసేసాము, పూర్తి చేశాను అనమాట పాస్ట్ టెన్స్ లో. దాని నెగటివ్ చూద్దామమ్మా. ఐ హ్యాడ్ నాట్ రిటర్న్, నెగటివ్ ఐ హ్యాడ్ నాట్ రిటర్న్, నేను రాసి లేకుంటిని. నేను రాసి ఉంటేని, నేను రాసి లేకుంటిని, నెగటివ్. దాంట్లో ఏం పెట్టామమ్మా, జస్ట్ నాట్ అనమాట. హెల్పింగ్ వర్డ్ తర్వాత ఏం పెట్టామని కూడా నాట్ వర్డ్ పెట్టాం, అంతే. అది నెగటివ్ అయిపోయింది. దాని క్వశ్చన్స్ ఎలా తయారు చేస్తారు చూడండి. దీంట్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్. హ్యాడ్ ఐ రిటర్న్, హ్యాడ్ ఐ రిటర్న్, నేను రాశానా, నేను రాసి ఉంటినా, నేను రాసి ఉంటినా, హ్యాడ్ ఐ రిటర్న్, ఇదనమాట క్వశ్చన్స్ అనమాట. ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చేయవచ్చు మనకు తెలుసు. వాట్ హ్యాడ్ ఐ రిటర్న్, నేను ఏమి రాసి ఉంటిని. సో ఈ విధంగా దీంట్లో ఫార్ములా, సూత్రము, ఇది సెంటెన్స్ కన్స్ట్రక్షన్ బేస్. నేను చెప్పేది బేస్ అమ్మా. దీన్ని మనం ఎంతైనా పెంచుకోవచ్చు. ఇక వేరే మిగతా సర్వనామాలకు వస్తే, ప్రొనౌన్స్కి వస్తే, వీ హ్యాడ్ రిటర్న్, యూ హ్యాడ్ రిటర్న్, హీ హ్యాడ్ రిటర్న్. ఇంత ముందు గుర్తుంచుకోండమ్మా, హీ షీ ఇట్ కి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాస్ యూజ్ చేసాం, కానీ ఇక్కడ లేదు. మళ్ళీ చెబుతున్నాను, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తామో అప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ మనల్ని పదే అడిగి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అందుకే నేను చెప్పే మాట గుర్తుంచుకోండి అమ్మా. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాస్ కానీ ఏం కానీ రాదు, హ్యాడే ఉంటుందమ్మా. వెల్, ఇక మీ లీజర్ లో మీకు టైం ఉన్నప్పుడు వీ హ్యాడ్ రిటర్న్, వీ హ్యాడ్ నాట్ రిటర్న్, హ్యాడ్ వీ రిటర్న్, వాట్ హ్యాడ్ వీ రిటర్న్, యూ హ్యాడ్ రిటర్న్, యూ హ్యాడ్ నాట్ రిటర్న్, హ్యాడ్ యూ రిటర్న్, వాట్ హ్యాడ్ యూ రిటర్న్. ఈ విధంగా ప్రతి ప్రొనౌన్ కి 4 సెంటెన్స్ రాసుకొని చుట్టుకోండి అమ్మా. నోట్ బుక్ లో మీకు ఎప్పటికీ పనికొస్తుంది అది. దెన్ ఇది సూత్రము, ఇది కన్స్ట్రక్షన్. దెన్ యూజెస్, ఉపయోగాలు చూద్దామమ్మా. ఏమున్నాయో ఇక్కడ ఉపయోగాలు. యూజెస్ నెంబర్ 1, డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. డిస్టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్షన్స్ విచ్ కంప్లీటెడ్ బిఫోర్ అ సర్టన్ టైమ్ ఇన్ ద పాస్ట్. బిఫోర్ అ సర్టన్ టైమ్ ఇన్ ద పాస్ట్. బిఫోర్ అంటే ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే ఏ కార్యక్రమాలు అయితే, ఏ పనులు అయితే పూర్తి అవుతాయో ఆ పనుల్ని సూచించడానికి మనం ఏం చేస్తాం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని, సంపూర్ణ భూతకాలాన్ని ఉపయోగిస్తామమ్మా. అంటే పాస్ట్ టెన్స్ లో ఒక సమయానికంటే ముందు అనమాట, ఎప్పుడో. మరి ఎగ్జాంపుల్తో మీకు ఇంకా క్లియర్ అవుతుంది. చూడండి. ఐ హ్యాడ్ మెట్ హిమ్ లాస్ట్ 2 years బిఫోర్. 2 సంవత్సరాల క్రితం నేను ఆయనకి కలిసి ఉంటుంది. అంటే అప్పటి నుంచి మళ్ళీ కలవలేదు అనమాట. దీని అర్థం అదవుతుంది. వెల్, సెకండ్ ఎగ్జాంపుల్. దే హ్యాడ్ విజిటెడ్ ఇండియా ఇన్ 1950. వారు భారతదేశానికి 1950లో వచ్చి ఉండిరి. దే హ్యాడ్ విజిటెడ్ ఇండియా ఇన్ 1950. అంటే ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్స్, ఈ విధంగా సెంటెన్సెస్ దీంట్లో వస్తాయమ్మా. వెల్, ఇక రెండవ యూజ్ చూద్దాము. రెండవ దీని ఉపయోగం ఏంటి. డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే గుర్తుంచుకోండి అమ్మా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. డిస్టెన్స్ ఈజ్ యూజ్డ్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్. చూడండి అమ్మా, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ తో యూజ్ చేస్తారు. మనం ఇంతకు ముందు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ తో యూజ్ చేసాం అనమాట, 2 యాక్షన్స్ చూపించడానికి. ఇక్కడ కూడా ఏమంటున్నారు, this tense is used with simple past tense to show 2 actions. 2 యాక్షన్స్ ని సూచించడానికి సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ షోస్
ఫార్మర్ యాక్షన్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ షోస్ ద లాటర్ వన్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఈ టెన్స్ ఫార్మర్ యాక్షన్ అంటే ఈ రెండు యాక్షన్స్ ఎప్పుడైతే మనం చెబుతున్నామో, రెండు పనులు ఏవైతే మనం చెబుతున్నామో అప్పుడు ఫస్ట్ ఏదైతే ముందు ఏదైతే పని అవుతుందో ఆ ముందు అయిన పనిని సూచించడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ ఏదైతుందో అది తర్వాత అయిన పనిని సూచించడానికి యూజ్ చేయాలి. అంటే రెండు యాక్షన్స్, రెండు టెన్సెస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ముందు యాక్షన్ కి, సింపుల్ పాస్ట్ టెన్స్ తర్వాత యాక్షన్ కి. ఎగ్జాంపుల్స్ తో ఇంకా క్లియర్ అవుతుందమ్మా, రాసుకోండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1, వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. వెన్ ఐ రీచ్ ద స్టేషన్, నేను ఎప్పుడైతే స్టేషన్ చేరానో ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ అంటే నేను పోకముందే ట్రైన్ వెళ్ళిపోయి ఉందన్నమాట ఆల్రెడీ. అంటే ఈ విధంగా రెండు యాక్షన్స్, అంటే ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది యాక్షన్ ముందైంది, నేను చేరాను అనే యాక్షన్ తర్వాత అయింది. ఈ విధంగా రెండు యాక్షన్స్ సూచించడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తారు. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము, ఇంకా క్లియర్ అవుతుంది మీకు. ద లెక్చర్ హ్యాడ్ స్టార్టెడ్ వెన్ ఐ ఎంటర్డ్ ద క్లాస్. ఎప్పుడైతే క్లాస్లోకి ప్రవేశించానో అప్పటికే ద లెక్చర్ హ్యాడ్ స్టార్టెడ్ అంటే పాఠం నేర్పడం మొదలైపోయింది ఆల్రెడీ. అంటే నేను తర్వాత వెళ్ళాను, లెక్చర్ ముందే స్టార్ట్ అయింది అనమాట. వెళ్ళమ్మా, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అమ్మా. వెల్, ఈ రోజుకి ఇక్కడ అవుదాం మనము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.